పెట్టాలని ప్రభుత్వం విశేషంగా విపక్షాలు ప్రాధాన్యత అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. గతంలో ఎంతైనా కూడా తెలుసు 2009లో కూడా ఆనాటి ప్రభుత్వం ఈ బృందాన్ని ఖాళీ చేయండి, ప్రభుత్వ పరంగా అనేక ప్రభుత్వం సంబంధించిన చట్టాలు ప్రకటించాలని చెప్పి ఖాళీ చేయాలని ఆనాడు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు కోర్టు ద్వారా రెవెన్యూ వాళ్ళకి అధికారం కానీ తర్వాత కాలంలో పూర్తి చెప్పింది సిసిఎల్ఏకి అధికారం ఉంది, సిసిఎల్ఏ ద్వారా మీరు భూముల్ని ప్రభుత్వాధీనంలో తీసుకొని ప్రభుత్వ పెట్టాలి చెప్పేసి దాని ప్రకారమే నిన్న సంబంధించిన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా యంత్రాంగం కూడా ఆ భూముల మీద ఎవరైతే క్రమంగా స్థలాలు నిర్మాణాలు చేపట్టారో అన్ని కూడా ఖాళీ చేసిన ప్రయత్నం చేసి చేయడం జరుగుతాము. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాలు దాన్ని ఆధారించింది ఏదో ఒక వ్యక్తిగా తుమ్మలనాగేశ్వరరావు గారు లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళు చేయించినట్టుగా చిత్రీకరించడం నిజంగా కారణం. ఇలాంటి విషయాలలో తుమ్మలనాగేశ్వరరావు గారి చరిత్ర 40 సంవత్సరాలుగా తెలిసిన వాళ్ళు ఏదైనా అది అర్థమవుతుంది. అలాంటి వాటిని ఆయన సహించాలి. కానీ జరిగింది ఏంటో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి మంత్రి గారు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు కానీ అందరినీ ఓటున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పొందలేదు. ఈనాడు నేను కూడా కేటీఆర్ గారు రావాలని చెప్పేసి తెలుస్తాను. కేటీఆర్ గారు కూడా చెప్తాము, మీరు చేసిన ప్రయత్నమే, మీరు సఫలీకృతం కాలేదు ఆనాటి కాదు. కానీ ఈరోజు కోర్టు ప్రకారం సిసిఎల్ఏకు అధికారం ఉంది కాబట్టి ఈనాడు ప్రభుత్వం అది కూడా ఎవరి సొంతానికో మంత్రి గారికో తుమ్మల గారికో లేకపోతే అంచెలకు పెట్టడానికి కాదని చెప్పి తెలియజేస్తాము. అది తప్పకుండా ప్రభుత్వ కట్టాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం తెలియజేస్తాము. అన్ని విషయాలు తెలిసిన మీరు ఇక్కడ వాయిదా చెప్పిన మాటలు ఈరోజు మీరు క్రమం వచ్చి అపస్పాలు గత చరిత్ర తెలుసుకుని 2019 ఏం జరిగింది, తర్వాత కోర్టు ఆర్డర్స్ వచ్చాయి, తర్వాత ప్రభుత్వానికి వచ్చిన అధికారాలు ఏంటి, మరి ఆ ప్రభుత్వం భూమిని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసిన వ్యక్తులుగా మీరు ఈరోజు క్రమం వచ్చి మీ కింద నాయకులు చెప్పిన మాటలు విని ఇక్కడ రావడం అనేది తెలియజేస్తాము. తుమ్మలనాగేశ్వరరావు గారి చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ తుమ్మలనాగేశ్వరరావు గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని సహించడం, వాళ్ళ అన్యాయాన్ని కూడా ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే ఎక్కడ కూడా దానికి కూడా చెప్పి కూడా తెలుసు. కానీ మీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వ భూమిని సుమారు 50 గజాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 59 ప్రకారం ప్రభుత్వ భూమిని మీరు స్వాధీనం చేసుకొని తను ఆక్రమించుకున్న విషయం తెలుసు. కానీ ఇలాంటి తప్పులు అలాంటి తప్పులు ఈ ప్రభుత్వంలో ఏ వ్యక్తి కానీ ఏ మంత్రి కానీ చేయలేదు. అలాంటి సమయంలో మీరు దీన్ని వాగ్దానం చేయడం కరెక్ట్గా చెప్పి తెలియజేయడం కోసమే మరి అన్ని ఆధారాలతో అన్ని డాక్యుమెంట్లు జరిగింది. అదేవిధంగా అక్కడ ఎవరైతే 10 మంది